చలపతిరావు గారు, ఈ ఊర్లోకెల్లా మూతుపరి పెద్దమని కాస్త నలుగురికి మంచి చేసేవారు మీరే కనుక ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మీరు నిలబడాలి మా కోరిక. చూడు, నాకు ఈ ఎలక్షన్లు రాజకీయాలు అంటే గిట్టవయ్యా. ఎందుకని అడగరే? లేనిపోని తంటాలు తగాదాలు తలకు చుట్టుకున్నట్టు అవుతుంది, సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్టు అవుతుంది. అంచేత ఓ పని చేయండి. ఏమిటి? గ్రూప్ పాయింట్ తాగండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారికి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటా. ఇదేంటన్నయ్యా, మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబుచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్, తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు? బాబాయ్ ఉంది, సమస్య తేలేవండి. ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలస్యం ఓ పెద్ద బిందె వచ్చి నేను ఎత్తున పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుద్దామయ్యా, ఏమనుకోకండి. పదరా. ఏమిటి నాన్న? ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా? ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్ముగా, ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్ముగా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్, ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. సనర్భయ్, ఒరేయ్, నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నాన్న, వాడికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగవే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వాడికి పెళ్లి చేస్తాం ఎప్పుడు? వాడి చదువు సంచా ఆట పాట అయిన తర్వాత. ఒరే రాంబాబు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ లాగి తంతుంటే అక్కడున్న చిక్సా అదేరా అమ్మాయిలు ఎగిరి చప్పట్లు కొడుతూ ఉంటే అయ్యో ఊరుకోరా. మన కాలేజీలో ఆడపిల్లలు చప్పట్లు కొడితే అదేమన్నా ఒలింపిక్స్ లో అవార్డు రావడం అనుకున్నా? అది కాదురా, నీ గేమ్ చూసి వాళ్ళంత థ్రిల్ అయ్యారంటే నీ మీద ఎంత క్రేజు, ఎంత లవ్వు, ఎంత ఇది, ఎంత అది. అమ్మాయిల గురించి మాట్లాడడం తప్ప నీకు వేరే పని లేదా? నీకు లక్ష్యాలు చెప్పాను, ఆడపిల్లల గురించి హరికథలు నా దగ్గర చెప్పొద్దని. ముందు బాలు, నీ పర్సనాలిటీ నీ పాపులారిటీ నాకు కనుకుంటేనా రోజుకో అమ్మాయితో అలా షికారికి. అడుగుని మీ హీరో
కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు, ఇవాళ మీరు చాలా బాగా ఆడారు. ఆహా, మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారంటేనే తెలుస్తోంది మా వాడు ఎంత గొప్పగా ఆడాడో. కంగ్రాచులేషన్స్ రా. అసలు మా వాడు ఇంత గొప్ప ప్లేయర్ అవడానికి కారణం మన కోచింగ్, మన దీవెనలే. ఏరా సుధా, నువ్వు నోరు అయిపోతే గ్రౌండ్ లో ఫుట్బాల్ తన్నట్టు నేను ఇప్పుడు తంతాను. బ్యూటిఫుల్ జోక్ రా. మీరు ఆడుతుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. మీకు చూడాలనిపించినా నాకు అంతసేపు ఆడాలనిపిస్తుంది. మీ చేతిలో బంతిని చూసినప్పుడు ఆ బంతి నేనే అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, బంతి బంతే, మీరు మీరే. నిజమేలేండి, మీరు కాస్త నన్ను అర్థం చేసుకోగలిగితే. నేను ఆడవాళ్ళని అర్థం చేసుకోను. రేపు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉంటే మీకు చిన్న పార్టీ ఇవ్వాలని. ఐఎమ్ సారీ, నేను ఫ్రీగా లేను. రేసుదా ఏం బ్రహ్మాండంగా ఆడారా. ఏమిటో రాంబాబు, ఏదో రాకెట్ పైనుంచి నేల మీద పడ్డట్టుగా అంత స్పీడ్ గా రావాలా? మెల్లిగా రావచ్చుగా? రావచ్చు అనుకోండి, కానీ మనం ప్రస్తుతం రాకెట్ యుగంలో ఉన్నాం కదా, అందుకని స్పీడ్. ఇదిగో రాంబాబు, నీకు ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడే చెప్పాను, ఇలాంటి కోతి మొక్కలు వెంట పెట్టుకు రావద్దని. వాడి మాటలు పట్టించుకోకండి భద్రయ్య గారు, వాడికి మీరంటే అభిమానం. రేసుదా బైక్ లోపలికి బుక్స్. నా వల్ల కాదు గురుగారు, కాస్త చేయవేండి, లోపల తోద్దాం. నేనేం తోయాలి? ఇప్పటిదాకా వెనకాల కూర్చుని ఊరేగినాడు నువ్వే తోసుకో. అది కాదు, బక్క ప్రాణిని చూడడానికి పుష్టిగా ఉన్నారు, తోస్తే మీ ఆరోగ్యానికి మంచిదని. ప్లీజ్. నా కర్మయ్య, నీలాంటి స్టూడెంట్స్ ఇల్లు అద్దెకిచ్చినందుకు నాకు ఈ చెప్పలు తప్పలే. తోయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్ వచ్చేస్తుంది. షాక్ కొట్టిందా? షాక్ కొట్టిందా? షాక్ నేనేమైనా కరెంట్ మీద వాళ్ళ కాకినా షాక్ కొట్టడానికి? అది కాదు, జానికి ఇప్పుడు నేను ఇక్కడ ఒలింపిక్స్ గురించి మంచి మ్యాచ్ చదువుతుంటే షాక్ అట షాక్ కొట్టానంటే. నిన్ను ఆ పుస్తకాల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. మా ఊరు అమ్మాయిలు అందరూ చేతులు నీకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇందులో సుశీల బయటలాగా పోరా. మీ ఊరు అమ్మాయిలందరూ నీకు ఏదో పెళ్ళాలైనట్టు. చిట్టి గారి లాంటి పిల్లతో నీకు సంబంధం ఏమిట్రా చిన్నోడా? ఈ ప్రసాద్ గారి అందరూ చూస్తున్నా తగలెలుగుతున్నావు. మా వాడు మీకు చేయేస్తావా? నీ అంతు చూస్తాను. గుడ్ మార్నింగ్ బాయ్స్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను, ఓకే? మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం. ఓకే గుడ్ గుడ్. ఈ రోజు వరోధుని ప్రవరాఖిల లెసన్ తీసుకుంటాను, ఓకే? తెలుగు లెక్చరర్ అయ్యింది మధ్యలో ఇంగ్లీష్ కాలేంటే. ముందుగా వరోధిని ఎలా ఉంటుందో కొలతలే ఉంటూ కాస్త వివరించండి మేడం. ఎలా ఉంటుంది ఏమిట్రా? బహుశా సిల్క్ స్మిత్ లా ఉండుంటుంది కదూ మేడం. హూ ఇస్ దట్? నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు, ఓకే? ఓకే. మరి ఏం చేస్తారు మేడం? ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందేమరా కదూ మేడం. స్టాప్ దట్ నాన్ సెన్స్. ప్రవరాఖ్యుడు ఒక అందమైన యువకుడు, ఓకే? అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం? ఓకే. నాట్ ఓకే. నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ సో సారీ. పైగా ప్రవరాఖ్యుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గ్రంథాలే వ్రాయుడు, ఓకే? నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది. ఎనిహో, ప్రవరాఖ్యుడు గురించి వరుధుని ఏం చేసిందో తెలుసా మీకు? ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసి